ఏనుగులా ఒరిదా రాక్షసుడా? ఎమినీ తర్కత్ను తప్పించుకొచ్చిన ఏనుగులా దారి కట్టంగా నిలబడ్డావు. ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. నాకు సంబంధం లేదు. నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూపు. నన్ను వదిలిపెట్టు తల్లి. వదలటం కాదురా, మిమ్మల్ని పోగులు పెట్టాలి. బుగ్గలు బట్టలు అవుతారా? బుగ్గలు వదలమ్మా. ఒరే జురాసిక్ పార్క్ బల్లి, ఆగరా. నువ్వు ఆగువమ్మా, లతక లతకమంటూ. ఆగరా, ఆగు. నీ కాళ్ళు చేపడతాను నేను. వదిలిపెట్టరా, వదిలిపెట్టాను. ఆగరా, ఆగు. నాకు ముందే తెలుసు. మరి ఎందుకు చెప్పలేదు? సంధ్య, ఆ అబ్బాయి నీ వెనకపడ్డా మానలేదే. ఇంకా ఊరుకుంటే లాభలేదు. చెప్పుతో చెంప పగలగొట్టు. తప్పు. అలా చేస్తే ఇంకా రెచ్చిపోతారు. మన మనసు పవిత్రంగా ఉన్నంతకాలం మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. అమ్మాయిలన్నాక ఇలా ఎంతో మంది వెంట పడుతుంటారు. వాళ్ళందరినీ కొట్టాల్సింది చెప్పుతో కాదు, వివేకంతో. నువ్వు వెళ్ళు, అతనితో నేను మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ. అవును, మిమ్మల్ని. కొంచెం ఇలా వస్తారా? చూడండి, మీరు నాకు నచ్చలేదు, అందుకే పట్టించుకోవడం లేదు. అయినా మీరు నా వెంట తిరుగుతూనే ఉన్నారు. ఇలా 1కి 10 సార్లు తిరిగితే జారిపడి ప్రేమిస్తాననుకుంటున్నారేమో. మీరెన్నేళ్లు నా వెనుక పాదయాత్ర చేసినా మీ చెప్పులు అరగటమే కానీ నా మనసు కరగదు. ప్రేమ అనేది చిగురాకులాగా దానంతటదే పుట్టాలి. బలవంతం చేస్తే చిగురాకు కాదు, చిరాకు పుడుతుంది. హలో హలో, మిమ్మల్ని. మీకు చెవుడా? గోల్కొండ బండ. ఏంట్రా ఆ అమ్మాయి నిన్నేమని వెళ్ళింది? ఏమోరా, నాకేం వినపడలేదు, వినదలుచుకోలేదు. చెప్పడానికి సిగ్గుపడుతున్నాడేమోరా. సిగ్గుపట్టం కాదురా, ఆమెను చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయాను. ఆ అమ్మాయి నిన్ను బండబూతులు తిట్టిందిరా. మా మాట విని ఇక్కడైనా మనసు మార్చుకోరా. లేదురా, నాకు నమ్మకం వచ్చింది. నిజంగా నాకు నమ్మకం వచ్చింది. 4 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఆమె మాటలు ఇప్పుడే విన్నాను. నా ప్రేమ విజయానికి ఇదే తొలిమెట్టు. వీటెవర్రా బాబు, తెప్పుతో కొట్టింది కదా అంటే బాతా తెప్పే కదా మార్కెట్ ఎక్కువ అంటాడు. వీడు మారడు, మారనే మారడు. సంధ్య, పైన మంచు పడుతుంది, కిందకొచ్చి చదువుకోవచ్చు కదా. ఇంకో చాప్టర్ ఉంది, అది ఫినిష్ చేసి వస్తానమ్మా. తీసుకో. ఆంటీ, ఓ ఇక్కడున్నారా? ఇదిగో గిన్నె, నా వాటా సాంబార్ నాకు ఇచ్చేయండి. వచ్చింది సాంబార్ సోంబేరి. ఓసే సోంపాపిడి, మా ఇంట్లో మాంసం కూరున్నా ఆంటీ చేతి సాంబార్ లేకపోతే నాకు ముద్ద దిగదు. ఆంటీ, నాకిప్పుడు సాంబార్ ఇస్తే పొద్దుట జరిగిన ఒక మ్యాటర్ చెప్తా. ఏంటి, గ్రీకు వీరుడు ఎవరైనా వెంట పడ్డా? అవునాంటీ, ఇది దెబ్బతో హిట్లర్ అయిపోయి అంతొద్దు ఇది చాలు అంటూ ఎడాపెడా వాయించేసింది. మొదట్లో ఎవరైనా సరే ఎడాపెడా వాయిస్తారు. ఆ తర్వాత ప్రేమించుకుని చెడామడా తిరిగేసి దండలు మార్చుకుని వచ్చి ఆశీర్వదించమంటారు. నేనందరిలాంటి ఆడపిల్లను కాదమ్మా. కానీ ఆడపిల్లవే కదా, కరిగించేవాడుంటే రాయి అయినా కరుగుతుందంటారు. రాయి కరుగుతుందేమో కానీ ఈ సంధ్య కరగదమ్మా. ఏయ్, కరిగిపోను కరిగిపోను అని నా మాటలకే కదిలిపోయా. పిచ్చి పిల్ల, నా బిడ్డ మనసు నాకు తెలీదా? అమ్మా, ఆంటీ, మీ హిట్లర్ మొగుడు వస్తున్నాడు. బతుకుంటే సాంబార్ రేపు తాగొచ్చు. నేను వెళ్ళొస్తాను. ఐపీఎస్ గారు నన్ను తిడతాడా? నాకు సెల్యూట్ చేయడం రాదా? ఆంధ్ర మొత్తంలో నాలా సెల్యూట్ చేసే పోలీసు ఉన్నాడు. నేను సెల్యూట్ చేశాను చూడు.
ఎందుకు బయటకు వచ్చావే? మీరు పడిపోతుంటే పట్టుకుందామని. ఏయ్, పట్టుకుందామని వచ్చావా? వీళ్ళల్లో ఎవరినైనా పడగొడదామని వచ్చావా? ఏమండి? లీకేజీలున్న తెలుగు గంగా ప్రాజెక్ట్ లా ఉన్నావు. నీకెవడు పడతాడే? పా, 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 పా. బయటకు వచ్చావంటే చంపేస్తా. ఏంట్రా నీ పేరు? రమణ. ఉమ్? రమణ మరణ? కాదు సార్, రమణ అండి. మరణ. కేసు ఎలా ఉంది? సార్ మీ భార్య గారండి. ఐ, చెప్పరా, కేసు ఎలా ఉంది? చాలా అందంగా ఉన్నారు సార్. ఉమ్? అందంగా ఉందా? ఆ. డబ్బులో కొట్టిందిగా కొట్టడం ఒకటి. నా ముందే డబ్బులు నమ్మకం చేస్తావా? ఎన్ని కిచిడి చేసేస్తా. ఏ కృష్ణవేణి, వచ్చాయి నా పెళ్ళామా? ఆలమట్టి డ్యామా గ్రాస్ కామా, బయటకు రావే. ఒకటి బయట ఉంటే నీకేంటే పని? లోపల గ్యాస్ సిలిండర్ తెచ్చిన వాడిని లోపల ఉంచేసి వాడితో కులుకుతున్నావా? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నీ గ్యాస్ కామ్ ఆపేసి బయటకు రావే. బయటకు రా. ఫ్రెష్ గానే ఉన్నావు. లోపల ఎవడో లేడన్నమాట. ఏయ్ సార్, పార్టీ ఎలా ఉంది? ముందుందా? చాలా అసహ్యంగా ఉన్నారు సార్. నా ముందే నా పళ్ళం అసహ్యంగా ఉందని చెప్తావా? నీ బుర్ర బ్లోట్ అవుతుంది రా. బయలుదేరిందయ్యా ఈ సెంచురీకే పతివ్రత. నేను కళ్ళు లేని కబోదిని, నువ్వు నాకు దారి చూపించే మార్గదర్శివి. చేసి మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దారి చూపిన దేవత అని పాడతాననుకున్నావా? నేనే నిన్ను ఐపీఎస్ గారిని పెట్రోల్ పోసి తగలబెడతా. నేను మానవుడిని, నన్నెవరు మోసం చేయలేరు. ఇదిగోండి సార్. తిట్టి తూమత్రా. చేపల కంటే తెరువు కనుక్కుని గాలం కూడా తెచ్చా. వీటిని తినడం కంటే మిరపకాయ బజ్జీలు తినడం పెట్టు. ఏయ్, ఇది తినడానికి కాదురా, మరి దేనికమ్మా? పెంచుకోవడానికి. ఓహో, నీకు ఈ రంగు చేపల పిచ్చి ఎప్పటి నుంచి పట్టుకుందిరా? మొన్న సంధ్య తన ఫ్రెండ్ ఈ చేపలంటే తనకి ఇష్టమని చెప్తుంటే విన్నాను రా. ఒరే, నిన్ను చూతాక ప్రేమంటే ఏంటో తెలిసిందిరా. నేను కూడా మంచి నత్తున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. మాటలు సరిగా వచ్చిన అమ్మాయిని చేసుకోవచ్చు కదరా? నత్తి లేని వాడితో లేచిపోతుందని భయరా బాబు. రేయ్, ఏంట్రది? ఈ రోజు ఫ్లాగ్ డేరా. చందాలు ఇచ్చిన వాళ్ళకి ఫ్లాగ్ గుచ్చుతారు. అయితే నేను వెళ్ళి కిలో నిలబడతా. నువ్వు వెళితే జెండా కాదురా, గుణపం గుర్తుతుంది. గుణపం. అదేం కాదురా, సంజయ్ నాకు తప్పకుండా ఫ్లాగ్ గుచ్చుతుంది, చూస్తుండండి. ఆ, యాహూ! ఇప్పుడే ఉంటారా? విక్టరీ. కట్నశీల కరగడం మొదలెట్టినట్టుంది. రాత్రి ప్రేమించరని కబుర్లు చెప్పావు, ఇప్పుడు ఫ్లాగ్ గుచ్చావు. అతను ఒక్కడికే కాదు, చాలా మందికి ఫ్లాగ్ గుచ్చాను. అంత మాత్రాన అందరినీ ప్రేమించేసినట్టేనా? ఫాతిమా, నువ్వు మొహానికి ముసుగేసుకున్నావు,
నేను మనసుకి ముసుగేసుకున్నాను. నేను ముందే అనుకున్నాను రోయ్. మరెందుకు చెప్పలేదు రోయ్? సంజ సంజ ఎవరబ్బా? ఓహో, కంప్యూటర్ క్లాస్ టీచర్ అయి ఉంటుంది. ఈ రాస్కల్కి అన్ని నవ్వుతులే వచ్చాయి. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే లాలలా. లక్కీ గాయ్, ఎంజాయ్. డాడీ డాడీ ఇక్కడ ఓ, ఇక్కడున్నావా? ఈరోజు మన ఇంటికి ఓ ఏంజల్ తీసుకొచ్చాను. ఏంజల్? దేవత? Yes. వావ్, బ్యూటిఫుల్. మంచి కలర్ ఫిష్ ని పట్టుకున్నట్టున్నాను. ఎంతవరకు పికప్ చేసావు? ఎవరిని? అదే కంప్యూటర్ ని. ఓ, కంప్యూటర్ నా? స్టార్టింగ్ ఎక్కడో క్లోజింగ్ ఎక్కడో తెలియక కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది అంతే. మొదట అలాగే ఉంటుందిరా. నీ కన్ఫ్యూషన్ పోవాలంటే నా ఎక్స్పీరియన్స్ తో సలహా ఇచ్చేదా? ఇవ్వు ఫ్రెండ్, అదే కదా నాకు కావాల్సిందే. ఓ పంచే, నీ కంప్యూటర్ క్లాస్ ని ఈవినింగ్ షిఫ్ట్ చేసుకో. ఈవినింగ్ కా? అప్పటిదాకా చూడకుండా ఉండలేవా? కంప్యూటర్నే కదా? అవును. అయితే చెప్పు. నువ్వు ముందు ఉద్యోగం చూసుకో. సంపాదన కోసం కాదు, పాకెట్ మనీ కోసం. పాకెట్ లో పర్సు, ఓ విజిటింగ్ కార్డు, ఓ చిన్న మారుతి కారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్ ని నీ పక్కనే పెట్టుకుని వెళ్ళొచ్చు. అమ్మాయి కరెక్ట్? పర్ఫెక్ట్లీ కరెక్ట్. పర్వాలేదు, చిన్న కూరాడివైనా చెప్పింది బుద్ధిగా అర్థం చేసుకుంటున్నావు. అవును, ఈ ఏంజల్కి పేరేమైనా పెడదామా? సంధ్య అని పెడదాం ఫ్రెండ్, చాలా బాగుంటుంది. సంధ్య? ఇది చేపలకు పెట్టే పేర్లా లేదే. ఇంత అందమైన పేరు ఏ డిక్షనరీ వెతికినా దొరకదు ఫ్రెండ్. మరి ఇంకో దానికి గణేష్ అని పెడదామా? ఇష్టం, వంత బలవంతం చేస్తే నేను ఎప్పుడు కాదన్నాను. ఓహో, మరి ఇంకే నీ చేతులతోనే వాటి నీళ్ళలో కుదురు. అలాగే. హాయ్ గణేష్. హాయ్ సంధ్య. ఈ రెండు ఉత్తరాలు వెంటనే పోస్ట్ చేయకపోతే సంధ్య జారిపోతుంది. డాడీ అది అదేరా, సంధ్య అంటే ఆడపిల్ల కాదు, చేతికి దొరకని చేపపిల్ల. చాపిల్ల. ఇంతకీ లెటర్స్ నువ్వు పోస్ట్ చేస్తావా లేక నన్ను పోస్ట్ చేయమని? పాప నీకెందుకు శ్రమ, నేను పోస్ట్ చేస్తానుగా. బాయ్. సంధ్య, గణేష్, సాహస వీరుడు, సాగర కన్య.